నమస్తే ఫ్రెండ్స్, ఇది ల్యాండ్ యొక్క లొకేషన్ చూస్తున్నారు. 2 విలేజ్లకి చాలా దగ్గర. తార్ రోడ్ నుంచి 500 మీటర్స్. ఇది ల్యాండ్కి వెళ్ళే ఎంట్రన్స్ రోడ్. ఇది మధ్యలో కాస్త వర్క్ చేసుకోవాలి. మధ్యలో వంక ఉంటుంది, వంకలోంచి వెళ్తున్నారు. ఇప్పుడు వీడియో పూర్తిగా చూసి వాట్సాప్ ద్వారా సంప్రదించండి. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ అని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో పెడితే నోటిఫికేషన్స్ వస్తాయి. ఇది వంకలోంచి అఫీషియల్ నక్ష రోడ్ ఉంది, అక్కడ వంక ఉంది. అక్కడ కాస్త వర్క్ చేసుకుంటే స్ట్రైట్గా వెహికల్ ఇక్కడ లోపలికి వచ్చేస్తుంది. ఇప్పుడు ట్రాక్టర్స్ వస్తున్నాయి. తార్ రోడ్ నుంచి 400 మీటర్స్ ఉంటుంది అంతే. ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం 35 ఎకరాలు కల్టివేషన్లోనే ఉంది. కంది సాగు చేస్తున్నారు. ఫుల్ వాటర్ ఉన్నాయి. వంక వాటర్ యూజ్ చేస్తారు. 9 months ఉంటాయి ఇందులో. ఫుల్ వాటర్ ఉంటాయి. కొంచెం పెద్ద వంక ఇది. దాని మీద మీరు బ్రిడ్జ్ లాంటిది వేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొనుగోలు చేసిన వాళ్ళు. తార్ రోడ్ నుంచి సెకండ్ బిట్. అక్కడ కనిపించేది విలేజ్. లెఫ్ట్లోనూ రైట్లోనూ కూడా 2 విలేజ్లు ఉంటాయి. సింగిల్ ఓనర్ ఇది. వీరికి వారసత్వంగా లభించిన భూమి జనరల్ ప్రాపర్టీ, బ్లాక్ సైడ్ ల్యాండ్. లీజుకి ఇస్తే ఈ ఏరియాలో 10,000 పర్ ఎకరు పర్ ఇయర్ లీజ్ ఇస్తారు. 35 ఎకరాలు ఇది. ఇన్వెస్ట్మెంట్ అండ్ అగ్రికల్చర్ పర్పస్. ఎందుకంటే సిటీ అండ్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గర. ఈ ల్యాండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక రాష్ట్రం, కలబుర్గి జిల్లా, సేడం తాలూకా, మాల్కేడ్ హోబ్లీ, కర్నూలు విలేజ్లో ఈ ల్యాండ్ ఉంటుంది. 500 మీటర్లోనే 2 విలేజ్లు ఉంటాయి. లెఫ్ట్లో 500 మీటర్స్, రైట్లో 500 మీటర్స్. కలబుర్గి ఎయిర్పోర్టు ఈ లొకేషన్ నుంచి 14 కిలోమీటర్స్ ఉంటుంది. కలబుర్గి సిటీ 27, సేడం 37, తెలంగాణ కొడంగల్ 82, జహీరాబాద్ 98, హైదరాబాద్కి 195 కిలోమీటర్స్లో ఈ ల్యాండ్ లొకేషన్ ఉంటుంది. హైదరాబాద్ గుల్బర్గా సేడం హైవే నుంచి 5 కిలోమీటర్లు ఉంటుంది. తార్ రోడ్ నుంచి 1/2 కిలోమీటర్. నక్ష రోడ్ ఉంది, వంకలో వర్క్ చేసుకోవాలంతే. మొత్తం ల్యాండ్ కల్టివేషన్లోనే ఉంది. బేసిక్ వెరిఫికేషన్ పూర్తయింటుంది. మీరు వచ్చిన తర్వాత మళ్ళీ లీగల్ వెరిఫికేషన్ చేయొచ్చు. 35 ఎకర్స్, 35 ఎకరాలు. చాలా మంచి సాగు భూమి. 1 ఎకరా ధర 7 లక్షలు మాత్రమే. థ్యాంక్ యూ వెరీ మచ్.